కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. నమస్తే నాగేశ్వర్ గారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మోదీ సర్కార్ మార్చేసింది సార్. ఇక వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అంటే VBGRAMG మారుస్తూ ఒక బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టిన పరిస్థితి. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది, అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2009లో మేమే మహాత్మా గాంధీ పేరును చేర్చాము, ఇప్పుడు తీసేయడం కరెక్ట్ కాదు అనేది ప్రియాంక గాంధీ వాదన. ఇక జాతిపిత గాంధీ పేరును భారతీయ జనతా పార్టీ చెరిపేయాలనుకుంటోంది అనేది కొంతమంది చేస్తున్న ఆరోపణలు సార్. ఎందుకు సార్? రీసెంట్ గా మనం చూసాం, మోదీ నెహ్రూపై చాలా ఆరోపణలు చేశారు, ఇప్పుడేమో గాంధీ పేరును తీసేశారు. ఎలా చూడాలంటారు? సమస్య పేరు కాదు. మీరు ఆ వార్త లోపల ఇన్డెప్త్ గా చదివితే పేరుతో సమస్య కాదు, పేరుతో సమస్య ఉంది. పేరు మార్చడమే సమస్య కాదు, తీరు కూడా మారింది, అది ఇష్యూ. తీరు మారింది అంటానికి ఉదాహరణ ఏంటంటే, ఇది అంత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా ఉన్నప్పుడు 100% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకునే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది. కొన్ని దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఖర్చులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే పెట్టుకుంటుంది. అది ఇప్పుడు 60-40 రేషియో, అంటే రాష్ట్రాల పైన భారీగా భారం మోపబడుతోంది. అంటే 60% మాత్రమే కేంద్రం పెట్టుకుంటుంది, 40% మాత్రం రాష్ట్రాలు, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. దీనివల్ల మీకు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా నష్టపోతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఏమంటున్నా, డబ్బులు లేవు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని. కానీ ఒక్క మాట దీనిపైన మాట్లాడారు. విచిత్రం ఏంటంటే, అంటే రాజకీయ అవసరాల కొరకు ప్రజలకు తన సొంత ప్రభుత్వానికి నష్టం కలిగినా మాట్లాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు స్థాయిలో ఉన్న టవరింగ్ లీడర్ అపోజ్ చేయాలి. అయ్యా, ఇది రాష్ట్రాల పైన అనవసర భారము, మీరు ఇప్పుడు 60% సెంటర్, 40% స్టేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ పొలిటికల్ రీజన్స్ రీత్యా తమ ప్రభుత్వాలకు నష్టం జరుగుతున్నా కూడా మాట్లాడరు. బీజేపీ మాట్లాడలేదని నేను అర్థం చేసుకోగలుగుతాను. బీజేపీ ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల ముఖ్యమంత్రులన్న కన్సర్న్స్ రేస్ చేయాలి కదా. అంటే ప్రతిపక్షాల భాషలో కాకపోతే ఫ్రెండ్లీ భాషలో ఇది రాష్ట్రాలకు భారం జరుగుతుంది అని. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్కు 90% కేంద్రమే పెట్టుకుంటుంది. ఏం చెప్పారు మనకి ఇప్పటిదాకా కథలు? ప్రత్యేక హోదా లేదు, ఆ స్కీమే లేదు, అది 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ అయిన తర్వాత ఆగిపోయింది అన్నారా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అవసరమే లేదు, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ బెటర్ అని చంద్రబాబు వాదన. మళ్ళీ ఇవన్నీ చూశాం కదా. ఇప్పుడు ఏమైంది? ప్రత్యేక హోదా ఉందా లేదా తర్వాత సంగతి. మరి ఇది ప్రత్యేక హోదా కాదా? మిగతా రాష్ట్రాలు ఎక్కువ 40% వాళ్ళు పెట్టుకోవాలి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్ ఇవేవి కరెక్ట్గా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అవి. ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు 90% సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. మరి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా, పార్లమెంట్లో ఇచ్చిన హామీ కదా. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ అంటే ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పింది, మీరు ఆపారు. ఇప్పుడు ఇదని ఇవ్వండి. ఇప్పుడు GRAMG మిషన్లో GRAMG గ్రామీణ్, వికసిత భారత్ GRAMG గ్రామీణ్ స్కీమ్లో ఆంధ్రప్రదేశ్కు 90% కేంద్రం ఇవ్వండి. ఇది అడగాలి కదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లో నా కోరిక. మీరు అడగండి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కానీ ప్రత్యేక హోదా లేదన్నారు, 14th ఫైనాన్స్ కమిషన్ ఏదో చెప్పిందన్నారు, అది పోనీయండి. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, హిమాలయన్ స్టేట్స్కి ఇస్తున్నటువంటి బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వండి అని ఈ కనీస డిమాండ్ అన్న పెట్టాలి కదా. అన్ఫార్చునేట్లీ ఇప్పటివరకు అయితే పెట్టలేదు, పెడతారో లేదు తెలియదు. అందువల్ల ఇది మొదటి సమస్య, రాష్ట్రాల పైన భారం. ఇది మొదటిగా ఉండే ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏంటంటే, అసలు వెరీ నేచర్ ఆఫ్ ద స్కీమే మార్చేశారు. ఇప్పుడు ఇదివరకు ఉపాధి హామీ పథకం ఈజ్ నాట్ ద ఫస్ట్ రోజ్గార్ యోజన. భారతదేశ చరిత్రలో 1970sలో డైరెక్ట్ అటాక్ అండ్ పావర్టీ, పేదరికం పైన ప్రత్యక్ష యుద్ధం అని మొదలు పెట్టాక అనేక స్కీమ్స్ వచ్చాయి. ఇంటగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IRDP అని, జవహర్ రోజ్గార్ యోజన JRY అని, ఇలా రకరకాల స్కీమ్స్ వచ్చాయి. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని. సో ఇలా అనేక రకాల ఉపాధి హామీ పథకాలు ఉండగా మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎందుకు వచ్చింది? అది పథకం కాదు, చట్టం.
మీకు మిగతా అన్ని పథకాలు. ఏంటి తేడా దీనికి అంటే, అప్పటి వరకు ఉన్న పథకాలు ఏంటంటే ప్రభుత్వం కొన్ని నిధులు ఇస్తుంది, ఆ నిధులు ఆధారంగా ఎంత వీలైతే అంత. ఇప్పుడు ఉదాహరణకు ఒక 100 కోట్ల నిధులు వచ్చాయనుకోండి, 100 కోట్లకు ఆ రాష్ట్రంలో ఎంత ఉపాధి కల్పించగలిగితే అంత ఉపాధి కల్పిస్తారు. ఆ 100 కోట్ల నిధులు అయ్యాక ఉపాధి అవసరం ఉన్న కల్పించలేరు, ఆ స్కీమ్ అయిపోయింది. దీనికి భిన్నంగా జాతీయ ఉపాధి హామీ పథకం ఏంటంటే సాచ్యురేటెడ్ స్కీమ్. అంటే ఏంటి? డిమాండ్ డ్రివెన్ స్కీమ్. ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 10 లక్షలు వచ్చాయి, 10 లక్షల కింద ఇంకో 1000 పని దినాలు క్రియేట్ చేయొచ్చు. అంటే 1000 పని దినాల వరకే క్రియేట్ చేస్తారు. 2000 పని దినాలు అవసరం ఉందనుకో, డబ్బులు ఉండవు. కానీ ఉపాధి హామీ పథకం అలా కాదు, ఎంత డిమాండ్ ఉంటే అంత. 500 పని దినాలు ఉంటే 500 పని దినాలు, 2000 పని దినాలు ఉంటే 2000 పని దినాలు కల్పించాల్సిందే. ఇట్ ఈస్ నాట్ ఎలకేషన్ డ్రివెన్, ఇట్ ఈస్ డిమాండ్ డ్రివెన్ స్కీమ్. అది ఫండమెంటల్. ఇప్పుడు ఇందులో మార్చేశారు. ఇప్పుడు ఇది అగైన్ ఆ లీగల్ బాధ్యత, అంటే ఉపాధిని డిమాండ్ ఆధారంగా నిధులు కేటాయించాల్సిన ఒక చట్టబద్ధమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. దీని మీద ఇప్పుడు ఎక్స్పెండిచర్ సీలింగ్స్ కూడా పెట్టారు. రాష్ట్రాలకు ఇంత ఉపాధి ఈ పథకం కింద ఇంత ఖర్చు పెట్టాలి, అంతకన్నా ఎక్కువ ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి. ఇదివరకు అది లేదు. అలా అది కూడా రాష్ట్రాల మీద భారమే. మీకు ఎక్స్పెండిచర్ సీలింగ్ పెట్టడం ద్వారా ఒకప్పుడు ఏం చేశారు, ఏ స్టేట్ అయితే చాలా యాక్టివ్గా ఉందో ఆ స్టేట్ ఎక్కువ నిధులు ఈ పథకం కింద వచ్చాయి. మీకు కంపారిజన్ తీస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా కూడా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు చురుకుగా ఉండి ఉపాధి హామీ నిధులు ఎక్కువ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఎక్కువగా డిమాండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకి నిధులు ఎక్కువ వచ్చాయి. తెలుగు రాష్ట్రాలు అలా ఉపాధి హామీ నిధులు బాగా పొందే యాక్టివ్గా ఉంది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ కింద ఏమవుతుందంటే స్టేట్ వైడ్ సీలింగ్స్ ఉంటాయి. మీకు అంతకన్నా ఎక్కువ ఖర్చు పెడితే ఆ రాష్ట్రాలే భరించాలి, కేంద్రానికి సంబంధం లేదు. అందువల్ల ఇది ది వెరీ క్యారెక్టర్ ఆఫ్ ద స్కీమ్ మారింది. అందుకే నేను అన్నాను, పేరు మారిన పేరులో ఏముంది అన్న సినిమా పాట ఉంది, పేరులో కూడా ఉంది, అది కూడా చెప్తాను. కానీ పేరు కన్నా తీరు మారింది, నడవడిక మారింది, స్వభావమే మారింది. అసలు ఇది ఆ ఉపాధి హామీ పథకమే కాదు. ఇక పేరు మార్చడం గురించి చూద్దాం. సో ఈ పేరు మార్చడంలో కీలకమైన అంశం ఏంటంటే, అఫ్కోర్స్ దానికన్నా ముందు ఇంకో కొన్ని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేము 100 డేస్ నుంచి 125 డేస్కు పెంచుతున్నాం అంటున్నారు. అసలు నిధులు ఇచ్చే చట్టబద్ధమైన బాధ్యతే కేంద్రానికి లేనప్పుడు, డిమాండ్ డ్రివెన్ స్కీమే కానప్పుడు మీరు 125 అంటే 150 అంటే ఏంటి? మీరు అది ప్రాక్టికల్గా జరిగేదా? అలాంటప్పుడు ఈ లీగల్ బాధ్యత ఎందుకు, డిమాండ్ డ్రివెన్ ఎందుకు తీసేశారు? తర్వాత వ్యవసాయ సీజన్ బాగా ఉన్న సమయంలో ఈ ఉపాధి హామీ కింద పనులు చేపట్టారు. ఎందుకు అంటే దీనికి 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో రైతుల నుంచి వచ్చే డిమాండ్ ఏంటంటే, భూమి ఉన్న రైతుల నుంచి మాకు ఈ వ్యవసాయ సీజన్లో లేబర్ దొరకడం లేదు, లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, ఉపాధి హామీ పనులు ఉండడం వల్ల మా డిమాండ్ పెరిగి లేబర్ డిమాండ్ పెరిగి మాకు లేబర్ దొరకడం లేదు రైతుల నుంచి డిమాండ్. కానీ రైతు కూలీల నుంచి, భూమి లేని వ్యవసాయ కూలీల డిమాండ్ ఏంటంటే, ఈ సమయంలో వ్యవసాయ పనులున్న సమయంలో కూడా ఉపాధి హామీ పనులుంటే మాకు వ్యవసాయ పనులకు ఎక్కువ వేతనాలు వస్తాయి, డిమాండ్ సప్లై పెరిగి ఎక్కువ మాకు వేతనాలు వస్తాయని వాళ్ళ వాదన. మీకు సప్లై తగ్గితే ఆటోమేటిక్గా మేము ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఓన్లీ మాకు ఉపాధి హామీ పనులు లేవు, ఓన్లీ వ్యవసాయ పనులే ఉన్నాయనుకోండి, మాకు ఉపాధి లేదు, మేము సప్లై తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా మేము ఎంతకైనా ఒప్పుకోవాల్సి ఉంటుంది కదా. మీరు ఒక్కసారి ఉపాధి హామీ పనులు కూడా ఉన్నాయనుకోండి, మాకు డిమాండ్ పెరుగుతుంది కదా అని వాళ్ళ వాదన. ఎందుకంటే ఒక గ్రామంలో భూమి ఉన్న వాళ్ళు 30% ఉంటే భూమి లేని వాళ్ళు 70% ఉంటారు. రైతు కూలి రెండుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒక ఎకరం పొలంలో తనకు దున్నుకుంటాడు, ఇంకా మిగతా టైంలో వెళ్ళి పనిచేస్తుంటాడు. అందువల్ల ఇప్పుడు ఇది వ్యవసాయ పనుల సమయంలో ఉపాధి హామీ పనులు చేపట్టరు. అంటే ఆ రకంగా భూమి లేని కూలీల వాదన కన్నా భూమి ఉన్న రైతుల వైపుగా కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అది ఒక సెక్షన్ హ్యాపీ అవుతుంది, ఒక సెక్షన్ అన్హ్యాపీ అవుతుంది. సో ఇక పేర్లు కదా, పేరు ఏం మార్చారు, ఒకే రామ్జీ అని వచ్చేటట్టు పేరు మార్చారు. అంటే దాని పేరు ఎంత కాంప్లికేటెడ్ చేశాడు. ఇదివరకు ఈజీగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం,
NRGGA అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేశారు, వికసిత భారత్ జీ రామ్ జీ అని పేరు పెట్టారు. అంటే మీకు లాస్ట్ జీ అంటే గ్రామీణ్, రామ్ అంటే రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. రామ్ అంటే గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. అంటే ఎంత కష్టపడాల్సి వచ్చింది రామ్ అని పేరు తేవడానికి. రాముని పేరిట మీరు ఇంకో పథకం పెట్టండి, గాంధీ పేరు తీసేసి హే రామ్ అంటూ తన ప్రాణాలు అర్పించిన రామభక్తుని పేరు తీసేసి మీరు రాముని పేరిట స్కీమ్ పెడితే ఏంటి? గాంధీ మహాత్ముడు జీవితం అంతా రామనామాన్ని జపించాడే కదా. హే రామ్ అంటూ చనిపోయాడు. లాస్ట్ చివరిగా గాంధీ నోట వచ్చింది హే రామ్ అన్నాడు. నేను సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాను, నేను గీతను ఆచరిస్తూ ఉంటాను నా జీవితం అంతా అన్న మహాత్ముని హే రామ్ అంటూ తన ప్రాణాలు వదిలి ఆ రామునిలో ఐక్యమైన గాంధీ మహాత్ముని పేరు తీసి రాముడి పేరు పెడితే రాముడైనా బాధపడతాడు కదా. రాముడు అంగీకరిస్తాడా? దేవుని సంగతి తెలియదా మనకు? దేవుడు తనకు నష్టం జరిగినా మంచిదే, భక్తునికి నష్టం జరగద్దని కోరుకుంటాడు. అది కదా దైవం గొప్పతనము. సో ఒక గజేంద్రుడికి మోక్షం ప్రసాదించిన శ్రీ మహావిష్ణు అవతారమయ్యా రాముడు. ఏ గజేంద్రుడి కాపాడడం కొరకు శంఖ చక్ర అన్నిటినీ ఆయుధాలని వదిలేసి ఉరుకులు పరుగుల మీద ఆ నీటి మడుగు దగ్గరికి వచ్చిన మహానుభావుడు కదా, మహాదేవుడు కదా. మీరు అలాంటి విష్ణుమూర్తి అవతారమైన రాముడు తనకు అత్యంత విశిష్ట భక్తుడు, మామూలు భక్తుడు కాదు కదా, నిష్ఠాగరిష్ఠుడైన భక్తుడు, సదాచార సంపన్నుడు, శ్రీరాముని జీవితంలో ఉన్న విలువల్ని తన నరనరాన ఇమిడుచుకున్న రామభక్తుడు కదా గాంధీ మహాత్ముడు. ఏం రాముని ఈ పేరు చెప్పుకొని ప్రధానమంత్రి కావాలని కోరుకున్నవాడు గాంధీ మహాత్ముడు కాదు. రాముని పేరు చెప్పిట రాజకీయం చేసిన వాడు గాంధీ మహాత్ముడు కాదు. రాముని పేరు రామునిలోని అద్భుతమైన సుగుణాలని తన వంట పట్టించుకొని ఈ దేశానికి స్వాతంత్రాన్నిచ్చి తాను కొవ్వొత్తిలా కలిగి ఏ పదవి తీసుకోకుండా, తన కుటుంబానికి ఏ పదవి లేకుండా జీవితాన్ని త్యాగం చేసిన నిజమైన అసలు సిసలు రామ భక్తుడు రామదాసుడు కదా. అలాంటి అతను పేరు తీసేసి రాముని పేరు పెట్టామంటే రాముని పేరు పెట్టడాన్ని ఈ దేశంలో ఎవరికి అభ్యంతరము? ఈనాటికి కూడా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిదాత కదా రాముని జీవితం అనేది. ఈరోజు మానవాళిలో నశించిపోతున్న కృషించిపోతున్న అనేక విలువలకు, మహోన్నత విలువలకు నిలువెత్తు రూపం కదా శ్రీరామచంద్రుడు. ఆ మహనీయుని పేరు పెడతాను ఎవరికి అభ్యంతరం? కానీ గాంధీ మహాత్ముడి పేరు తీసేది రాముని పేరు పెట్టుకుంటా నేను, అది కూడా జీ రామ్జీ అంట. రాముని పేరిట ఇంకో గొప్ప స్కీమ్ పెట్టండి, ఎవరు అభ్యంతరం చెప్తున్నారు? ఇంతకన్నా గొప్ప స్కీమ్ పెట్టండి రాముని పేరిట. ఇంతవరకు 11 ఏళ్ళైనా రాముని పేరిట ఒక స్కీమ్ పెట్టాలన్న ఆలోచన రాలేదు, ఇప్పటికైనా వచ్చింది, సంతోషం కదా. రామునికి ఆలయం కట్టడానికి రాజకీయాలు చేశారు తప్ప రాముని పేరిట 4 మంచి స్కీములు, ప్రజలకు ఉపయోగపడే స్కీములు పెడతాను అంతకన్నా ఎక్కువనా? కానీ 11 ఏళ్ళైంది కదా రాముని పేరిట స్కీమ్ పెట్టాలని ఆలోచన రాకుండా. 11 ఏళ్ళకి ఆలోచన వచ్చింది ఏదో రాముని పేరిట స్కీమ్ పెట్టాలి అని. ఎందుకంటే ఆలయం వచ్చేసింది, ఇక ఆలయంతో రాజకీయం ఉండదు, అందువల్ల ఇక కనీసం స్కీమ్ అన్న పెట్టి మళ్ళీ కొంతకాలం నడపచ్చు అని. దానికి మీరు గాంధీ మహాత్ముడి పేరు తీశారు, అది కూడా రామభక్తుడి పేరు తీసేశారు. అందువల్ల ఏంటి ఎజెండా మనకు అర్థం కావాల్సిందంటే మీరు చరిత్ర అంతా చూడండి. మొదలు ఇందిరాగాంధీని అటాక్ చేశారు. అప్పుడు ఏమనుకున్నారు? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది కదా, ఇందిరాగాంధీని అటాక్ చేస్తే ఏమున్నది అని అందరూ ఆనందపడ్డారు. అప్పుడు అన్నారు చూడు, దే కేమ్ ఫర్ ఎ రిలీజియస్ ప్రీచర్, మత ప్రచారం కొరకు వచ్చారు. దే కేమ్ ఫర్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, ఐఎమ్ నాట్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్. అంటే హిట్లర్ ఒక ట్రేడ్ యూనియనిస్ట్ కొరకు వచ్చారు, నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు అంటే వెళ్ళిపోయారు. దే కేమ్ ఫర్ ఎ రిలీజియస్ ప్రీచర్, ఐఎమ్ నాట్ ఎ రిలీజియస్ ప్రీచర్, నేను మత ప్రచారం కాదంటే వెళ్ళిపోయారు. దే కేమ్ ఫర్ ఎ కమ్యూనిస్ట్, నేను ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిస్ట్ అంటే వెళ్ళిపోయారు. ఆఖరికి దే కేమ్ ఫర్ మీ, వాట్ షుడ్ ఐ డూ అన్నాడు. నేను ఆఖరికి నా కొరకు వచ్చాను, నేనేం చేయాలి అన్నాడు. అంటే ట్రేడ్ యూనియనిస్టులను అంత పెట్టినప్పుడు మాట్లాడలేదు, మత ప్రచారకులు అంత పెట్టినప్పుడు మాట్లాడలేదు, కమ్యూనిస్టులు అంత పెట్టినప్పుడు మాట్లాడలేదు, ఆఖరి నన్నే అంత మట్టు పెడదామని వచ్చారని. అదే జరిగింది భారత రాజకీయాల్లో. ఇందిరాగాంధీని మట్టు పెట్టారు. ముందు ఇందిరాగాంధీని టార్గెట్ చేసి ఆమెపై అటాక్ చేశారు. ఇందిరాగాంధీకి ఉన్న వివాదాస్పద చరిత్ర వల్ల, భారత ప్రజాస్వామ్యానికి ఆమె చేసినటువంటి ఆ చీకటి అధ్యాయ ద్రోహం వల్ల నాలాంటి ప్రజాస్వామికవాదులకు కూడా ఇందిరాగాంధీని అంగీకరించాం కదా. ఆ విషయంలో మాత్రం అది బీజేపీకి నష్టమేమి జరగలేదు. ఇందిరాగాంధీ సమకాలీన రాజకీయాల్లో ఇందిరాగాంధీకి ఉన్న స్ప్లిట్ లెగసీ వల్ల. ఇక రెండవది వచ్చారు తర్వాత ఎవరి మీద పడుతున్నారు ఇప్పుడు?
నెహ్రూ మీద పడుతున్నారు. మీరు చూడండి, నెహ్రూ మీద పడుతున్నారు. నెహ్రూ నాగార్జున సాగర్ కట్టాడు, 11 ఏళ్ళైంది. పోలవరం కట్టలే మోడీ, 11 ఏళ్ళైంది. నెహ్రూ ఈ తెలుగు ప్రజలకు నాగార్జున సాగర్ ఇచ్చి కృష్ణా గుంటూరు జిల్లాల్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడు. మరి పోలవరాన్ని ఇప్పటికీ ఎందుకు పూర్తి చేస్తున్నాడు 11 ఏళ్ళైనా మోడీ? అలాంటి నెహ్రూ పైన అటాక్ పెట్టారు. నెహ్రూను ఈ దేశంలో ప్రతి సమస్యకు నెహ్రూే కారణం. కాశ్మీర్ సమస్యనా నెహ్రూనే, దోమల పెరిగినా నెహ్రూే కారణం. ఆ రోజు నెహ్రూ దోమలు నిల్వ చేశాడు, అందుకే దోమలు పెరిగినాయి అంటారు. ఇప్పుడు మీరు చూడండి, మీరు చీమలు పెరిగినాయి అనుకో, ఆ కాలంలో నెహ్రూ చీమలు నిల్వ చేశాడు, చీమలు అంటాడు. దోమలకు చీమలకు కూడా నెహ్రూే కారణం అని చెప్పి, ఈ దేశంలో ఉన్న సమస్త సమస్యలకు నెహ్రూ మూలమని చెప్పి నెహ్రూ పైన అటాక్ చేస్తున్నారు. ఇక అయిపోయింది. నెక్స్ట్ గాంధీని మీద పడుతున్నారు. మీరు ఇది స్టార్టింగ్ పాయింట్. మీరు చూడండి, ఇప్పటికే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లాంటి వాళ్ళు పార్లమెంట్లో గాంధీ మహాత్ముని చంపిన గాడ్సేను గొప్పగా కీర్తించారు. ఆమె పైన ఏ చర్య లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఉపాధి హామీ పథకానికి గాంధీ మహాత్ముని పేరు మార్చడంతో మొదలైంది. ఇక గాంధీ పైన అటాక్. నెక్స్ట్ టైం కనుక 29లో బీజేపీ గెలిస్తే నెక్స్ట్ టర్మ్ నెహ్రూ కాదు, ఇప్పుడు ఇందిరాగాంధీ కాదు కదా. మీరు గమనించండి, ఇప్పుడు అటాక్ అంతా నెహ్రూ మీద, ఇందిరాగాంధీ మీద ఎక్కడుంది అటాక్? నెక్స్ట్ అటాక్ అంతా గాంధీ మహాత్ముని. ఈ దేశంలో నెహ్రూ లెగసీని లేకుండా చేశాక గాంధీ లెగసీ కూడా లేకుండా చేయబోతున్నారు. అందులో భాగంగానే గాంధీ, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ విల్ నాట్ యాక్సెప్ట్ విత్ గాంధీజీస్ ఐడియాలజీ. వాళ్ళ సీరియస్ డిఫరెన్సెస్ గాంధీ. మీరు ఎవరినైనా అడగండి, గాంధీ మహాత్ముని అంగీకరించిన వారు. సో అందువల్ల మీకు మీకు ఎక్కడన్నా బీజేపీ ఆఫీసులకు గాంధీ మహాత్ముని పేర్లు పెట్టుకుని నాకైతే తెలియదు. సో అందువల్ల మీ గాంధీ విగ్రహాలు తప్పదని ప్రధానమంత్రి వెళ్తారు రాజ్ఘాట్కు. సో అందువల్ల మీకు ఎక్కడ నెక్స్ట్ టార్గెట్ ఈజ్ గాంధీజీ అనటానికి ఇదే ఒక ఇండికేషన్. మీరు మహాత్మా గాంధీ పేరిట ఉన్న పథకానికి మీరు పథకాన్ని మార్చదలుచుకున్నారు. పేరు నుంచి తీరు మార్చకండి, అదే పేరుతో ఉంచండి. పోనీ తీరు మీదనే ప్రశ్నిస్తాం, పేరు గురించి ప్రశ్నించాం. రావణి పేరిట మీద 100 స్కీములు పెట్టండి. నేను అదే అన్నా, 11 ఏళ్ళు పట్టిందే రావణి పేరిట స్కీమ్ పెట్టడానికి. మంచి స్కీమ్లో 11 పెట్టండి, ఎవరు అభ్యంతరం చెప్తారు? శ్రీరామచంద్రుని స్కీమ్ ఎందుకు? శ్రీకృష్ణ పరమాత్మ పేరిట స్కీమ్ పెట్టండి, మహాశివుని పేరిట స్కీమ్ పెట్టండి. ఎన్ని స్కీములు ప్రజలకు ఉపయోగపడటానికి మీరు ఎన్ని పెట్టినా సంతోషపడతారు. ఏమున్నది? సో అభ్యంతరం ఏమన్నది? విఘ్నేశ్వరుని పేరు ఒక స్కీమ్ పెట్టండి, సరస్వతీ మాత పేర చదువుల స్కీమ్ పెట్టండి. ఎవరిదంటారండి పేర్లు పెడితే? పెట్టండి. ఎందుకంటే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆరాధ్య దేవాల పేర్లు పెట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉండాలి? అదే మతోన్మాదం నేనే తన్నాను. కావాలంటే మీరు ఈ దేశంలో అనేక మతాల వాళ్ళు ఉన్నారు కనుక అన్ని మతాల్లో ఉన్నటువంటి దైవాల పేరిట ఏదైనా పెట్టండి అయ్యా, అది కొద్దిగా సామరస్యానికి ఉపయోగపడుతుందని సలహా ఇవ్వచ్చేమో. కానీ మా కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దేవాల పేర్లు పెట్టడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, నా దృష్టిలో నాకైతే లేదు. సో కానీ మీరు గాంధీ మహాత్ముని పేరు తీసేసి గాంధీ మహాత్ముని పేరు రూపు మాపేందుకు ఆఖరికి ఆ మహనీయుడైన శ్రీరామచంద్రుణ్ణి వాడడం అనేదే బాధాకరం. రావణునికి సైతం వైకుంఠాన్ని ప్రసాదించిన దేవదేవుణ్ణి ఆఖరికి గాంధీ మహాత్ముని పేరు ఎందుకు ప్రయోగిస్తారండి? పాపం గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? ఆయన హే రామ్ నాకెందుకు అన్యాయం చేస్తున్నారు అని అనడా ఇప్పుడు? ఇక భారతీయ జనతా పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు సార్. జేపీ నడ్డా పదవీ కాలం జనవరి 14తో ముగుస్తుంది. ఆయన జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ నితిన్ నబీన్ కి జాతీయ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని కూడా అంటూ ఉన్న పరిస్థితి సార్. సార్ నితిన్ నబీన్ కి డైరెక్ట్ గా జాతీయ అధ్యక్ష బాధ్యతలు ప్రకటించకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి గల కారణం ఏంటి సార్? బీజేపీ వ్యూహం ఏంటి దీనిలో? వాస్తవంగా బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా వర్కింగ్ ప్రెసిడెంట్ లేదు. ఇది బీజేపీ హిస్టరీలో ఇది సెకండ్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జూన్ 2019లో అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాక జేపీ నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. 6 నెలల్లో జేపీ నడ్డా ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. అందువల్ల బీజేపీ రాజ్యాంగంలో లేని వెసులుబాటు ఇది. నియమ నిబంధనల ప్రకారం కూడా సగం రాష్ట్రాలలో గనక మీకు ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ పూర్తయితే అఖిల భారత అధ్యక్షులు ఎన్నుకోవచ్చు బీజేపీ రూల్ ప్రకారం. ఇప్పుడు సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో అయిపోయింది. మీకు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపితే 37లో 30లో అయిపోయినాయి. అందువల్ల బీజేపీ నియమావళి ప్రకారం కూడా
పూర్తి స్థాయి అధ్యక్షుని ఎన్నుకోవటానికి ఎలాంటి అభ్యంతరము లేదు. బీహార్ ఎన్నికల హడావుడి లేదు. 2026 ఇంకా కొన్ని నెలల వరకు ఏ రాష్ట్రాలు ఎన్నికలు లేవు. కేరళ, తమిళనాడు, బెంగాల్, అస్సాం ఇంకా సమయం ఉంది. కానీ ఎందుకని ఆడుకున్నారంటే మొదటి కారణం బహుశా ఇది న్యూ టైమర్, అంటే సెంట్రల్ రోల్ ఇప్పటివరకైనా రాష్ట్రాలకే పరిమితమైన నాయకుడు, రాష్ట్రంలో మంత్రిగా, అలాగే మీకు రాష్ట్రంలో 5 times ఎమ్మెల్యే, 26 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యాడు. వాళ్ళ ఫాదర్ నవీన్ కుమార్ సిన్హా అని బీజేపీ వెటరన్, ఆయన చనిపోతే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యాడు. సో 26 years వయసులో అయ్యాడు. సో అందువల్ల ఆయన రాష్ట్ర రాజకీయాల అనుభవం మాత్రమే ఉంది. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి, ఐ థింక్ సిక్కిం కూడా, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, కాస్త అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా తక్కువ ఉండే. ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వెళ్ళి ఆ రాష్ట్రంలో పార్టీని గెలిపించి వచ్చాడు. సో అందువల్ల మొదలు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైన నాయకుడిని ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా పంపించి అక్కడ అనుభవం కూడా తెచ్చారు. కానీ ఏమి చేసినా స్టిల్ సెంట్రల్ రాజకీయాలకు కొత్త, జాతీయ రాజకీయాలకైతే కొత్త కనుక జాతీయ రాజకీయాలలో ఒక శిక్షణ కాస్త ఇంటర్న్ లాగా ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది కదా, అంటే ఆ శిక్షణ కార్యక్రమం అప్రెంటిస్ పీరియడ్ అంటాం. సో బహుశా ఆ సెంట్రల్ రోల్కు తీసుకొస్తున్నారు కనుక జేపీ నడ్డా, అమిత్ షా వీరి ఆధ్వర్యంలో కొంతకాలం పనిచేసి, ఇప్పటికీ కూడా జేపీ నడ్డా కూడా ఫస్ట్ 6 నెలలు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక అమిత్ షా గైడెన్స్ లో పనిచేశాడు. తర్వాత ఆయన ఫుల్ టైం అయ్యాడు. ఈవెన్ టుడే పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్న అమిత్ షా ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ పార్టీ నిర్ణయాలలో టాప్ లీడర్స్. అఫ్ కోర్స్ ఫైనల్ సే ప్రైమ్ మినిస్టర్ ఉన్నా అమిత్ షా ప్రధానమైనటువంటి డిసిషన్ మేకర్. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అమిత్ షా జేపీ నడ్డాల సలహాల మీద, గైడెన్స్ మేరకు తను ట్రైన్ అయ్యటానికి ఉపయోగపడుతుంది. ఐ థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్, ఎక్కువ రోజులు ఏముంటుందో అని అనుకోను. కొద్ది నెలల్లో, కొంతమంది అయితే January 14 తర్వాతే అంటున్నారు, బట్ ఇతరులైతే ఇంకొద్ది సమయం పట్టవచ్చని. బట్ ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో ఈ విల్ బి మేడ్ ప్రెసిడెంట్. మళ్ళీ కొత్త వారిని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారని నేను అనుకోను. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడు. ఇంకో రీజన్ కూడా ఏమై ఉండొచ్చు అంటే ఆర్ఎస్ఎస్కు బీజేపీ జాతీయ నాయకత్వానికి మధ్య ప్రెసిడెంట్ విషయంలో అగ్రిమెంట్, కన్సెన్సస్ రాలే. ప్రైమ్ మినిస్టర్ ఏమో మనోహర్ లాల్ ఖట్టర్, మోడీ, అమిత్ షా ఏమో భూపేంద్ర యాదవ్ లాంటి పేర్లు, అలాగే ఆర్ఎస్ఎస్ ఏమో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానంగా ప్రతిపాదించింది, కాదంటే ధర్మేంద్ర ప్రధాన్ ప్రతిపాదించింది. సో శివరాజ్ సింగ్ చౌహాన్ అమిత్ షా ఒప్పుకోడు, మోడీ, అమిత్ షా. ఎందుకంటే ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ 2014లో మోడీకే కంటెండర్ ప్రైమ్ మినిస్టర్ పదవికి. సో ఎనీహౌ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. నెక్స్ట్ ఆఫ్టర్ 2029, నా నమ్మకం 2029 కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో వెళ్తారు. కానీ 2034కు మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ రావాల్సిందే. అప్పుడు అమిత్ షా ముందు వరుసలో ఉంటాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ కనుక ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ అయితే అమిత్ షాకు పోటీ అవుతాడు. ఎందుకంటే అమిత్ షా అప్పర్ కాస్ట్, శివరాజ్ సింగ్ చౌహాన్ బీసీ. అమిత్ షాకు కేంద్ర మంత్రిగా అనుభవం ఉంది, శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి. అమిత్ షాకు లేనిది శివరాజ్ సింగ్ చౌహాన్కు ఉన్నది, దశాబ్దాల పాటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం. అమిత్ షా కన్నా శివరాజ్ సింగ్ చౌహాన్ మోర్ ఆర్ఎస్ఎస్ ఆర్సీసీలు కాస్త కొంతన్నా ఎక్కువనే ఉంటాయి, మొగ్గు తప్ప తక్కువ ఉండవు. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీ ప్రెసిడెంట్గా అంగీకరించే ప్రసక్తే లేదు. మోడీ అండ్ అమిత్ షా నెంబర్ 1 అండ్ నెంబర్ 2 విల్ నెవర్ యాక్సెప్ట్. సో అందువల్ల మీకు ఇక నెక్స్ట్ ఏంటి, అందువల్ల ఈస్టర్న్ ఇండియా నుంచి పెట్టాలి అనేది బీజేపీ ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మీకు అమిత్ షా వెస్ట్రన్ ఇండియా, జేపీ నడ్డా నార్థన్ ఇండియా. అంటే 2014 కన్నా ముందు సౌత్ ఇండియా నుంచి కూడా తీసుకున్నారు వెంకయ్య నాయుడు ఇలాంటి వాళ్ళని కూడా. కానీ 2014లో బీజేపీ గెలిచాక మీరు గమనిస్తే నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. మీకు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియా నుంచే అమిత్ షా వెస్ట్రన్ ఇండియా, జేపీ నడ్డా నార్త్ ఇండియా, హిమాచల్ ప్రదేశ్ నుంచి. అందువల్ల ఈసారి ఈస్టర్న్ ఇండియా వైపు ఎక్స్పాండ్ అయ్యారు. సౌత్ ఇండియా వైపు ఎక్స్పాండ్ కావాలని ప్రయత్నించారు, కానీ అది పెద్ద రిజల్ట్ ఇప్పటి వరకు బ్రేక్ త్రూ రాలే.
కానీ ఈస్టర్న్ ఇండియాలో బీజేపీకి భారీ బ్రేక్ త్రూ వచ్చింది. ఒరిస్సాలో ఏకంగా అధికారంలోకి వచ్చారు. బెంగాల్లో 42% సీట్లతో 77 మంది ఎమ్మెల్యేలతో ఒక దశలో అయితే 18 మంది ఎంపీలతో బెంగాల్లో భారీ విజయాలు సాధించింది. ఇప్పుడు బెంగాల్ నుంచి నీకు ఈవెన్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారం కొరకు ప్రయత్నాలు చేస్తుంది. ఈస్టర్న్ ఇండియాలో ఈ విజయాలు సాధించాక బీహార్ కూడా ఈస్టర్న్ పార్ట్ కిందకి వస్తుంది కనుక బెంగాల్ ఒరిస్సాలో అంత టవరింగ్ లీడర్స్ బీజేపీకి లేరు. అందువల్ల మీకు బీహార్ నుంచి టవరింగ్ లీడర్ కాకపోయినా బీహార్ నుంచి పికప్ చేశారు. వాస్తవంగా ఈస్టర్న్ ఇండియాలో టవరింగ్ లీడర్ లేరు. ఉన్నంతలో ధర్మేంద్ర ప్రధాన పెద్ద లీడర్. అందుకే ఈస్టర్న్ ఇండియా అన్నప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి మీరు హిందీ హార్ట్ ల్యాండ్ నుంచి కాదు అనుకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్ హిందీ హార్ట్ ల్యాండ్ నార్త్ ఇండియా కనుక ఆయన సెంట్రల్ ఇండియా ఒక రకంగా కాదనుకుంటే మీరు ఈస్టర్న్ ఇండియా నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తీసుకోండి అండి. ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించినా కూడా మోడీ అమిత్ షాలు దే ప్రిఫర్డ్ మచ్ మోర్ తమ ఆదేశాల మేరకు పనిచేసేటువంటి నాయకులు. ధర్మేంద్ర ప్రధాన్ కాస్త సీనియర్ కదా. ఇప్పుడు నితిన్ నవీన్ అమిత్ షా మోడీలకు తో భిన్నమైన అభిప్రాయం ఉండే సాహసం కూడా చేయలేడు కదా. దానికి తోడు నెక్స్ట్ జనరేషన్ ప్రిపేర్ చేస్తున్నాం అనే ఒక మెసేజ్ పట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. మోడీ అమిత్ షాల వ్యూహాత్మక తెలివి ఏంటి అంటే తాము కావలసిన వ్యక్తి, తాము వద్దనుకున్న వ్యక్తిని ఆపడానికి, తమకు వద్దు కదా ఆపు అని చెప్పరు. పార్టీ ఇంట్రెస్ట్ల రీత్యా వద్దు అనేలా చేయిస్తారు. ఇప్పుడు అద్వానీని రాష్ట్రపతిగా చేయదలుచుకోలే మోడీ. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతిగా మోడీ అంగీకరించాడు. ఏం చేశారు? అద్వానీ వద్దు అని మోడీ అంటే పార్టీ ఆర్గనైజేషన్ ఒప్పుకోదు, అది బీజేపీ. అందువల్ల మీకు కాంగ్రెస్ నేతలమో హైకమాండ్ ఏం చెప్తే నడుస్తుంది కింద. ఇక్కడ ఆర్ఎస్ఎస్ శ్రేణులు పార్టీ కానికి ఒప్పుకోరు కనుక అద్వానీకి వద్దనకుండా దళిత నాయకునికి పెడితే మంచిది కదా, దళితుడిని రాష్ట్రపతి చేస్తే ఉపయోగం కదా అంటే ఆటోమేటిక్గా అద్వానీ విల్ బి ఎక్స్క్లూడెడ్. సో అందువల్ల రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చి పెట్టారు. రామ్నాథ్ కోవింద్ టర్మ్ అయ్యాక మళ్ళీ అద్వానీ గట్టిగానే ఉన్నాడు కదా ఇప్పటికీ. అంటే ఈసారి దళిత అయిపోయింది కదా, ట్రైబల్ ఇద్దాం, ఆదివాసీ ఇద్దాం. భారతదేశ చరిత్రలోనే ఆదివాసీ రాష్ట్రపతి లేడు కదా. అన్నకి ఎవరన్నా అద్దంటారా కాదంటారా? అట్లా అద్వానీని అవుట్ చేసి పడేశారు. ఆ రకంగా దళిత్ ఆదివాసీ ఐడెంటిటీ ముందు పెట్టి పార్టీకి భీష్మాచార్యుడైన అద్వానీని తాము వ్యతిరేకిస్తున్నాం కనుక కాకుండా చేయగలిగారు మోడీ అమిత్ షా. అది మోడీ అమిత్ షాల వ్యూహాత్మక తెలివి. అంటే తమకు తాము వద్దనుకునే వ్యక్తిని పార్టీ సంఘ్ పరివార్ కూడా అభ్యంతరము చెప్పలేని పద్ధతిలో చేస్తారు. సో ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇప్పుడు కూడా అంతే, శివరాజ్ సింగ్ చౌహాన్ వద్దనుకున్నారు. నితిన్ నవీన్ ఆర్ఎస్ఎస్ కూడా అభ్యంతరం చెప్పదు కదా. ఏమైనా ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగిన నాయకుడే. ఇది మోడీ అమిత్ షాలకు ఎదురు చెప్పలేడన్నది ఎంత నిజమో ఆర్ఎస్ఎస్ కూడా లాయలిస్ట్ అనేది అంతే నిజం. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంతో, నితిన్ నవీన్ అంతే. అందువల్ల నితిన్ నవీన్ తీసుకొని వచ్చారు. చూడండి యంగ్ యూత్ పార్టీలో కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. చూడండి 45 years అతనికి ఇచ్చారు పార్టీ ప్రెసిడెంట్. బీజేపీ చూడండి బియాండ్ 29 ఆలోచిస్తుంది అని. సో మళ్ళీ తెలివిగా తాము వద్దనుకునే శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కకు పెట్టడానికి వ్యూహాత్మకంగా అభ్యంతరమే లేని వ్యక్తిని పట్టుకొని తీసుకొచ్చి పెట్టారు. దట్ ఈజ్ మోడీ అండ్ అమిత్ షా. సో అందువల్ల ఇప్పుడు కాస్త పార్టీలో కూడా ఏంటి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళని కాదని ఈ నితిన్ నవీన్ పెట్టుడు ఏంటి అనే అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి, బహుశా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయినాక వద్దన యాక్సెప్టబిలిటీ వస్తాయి కదా, ఆ సీట్లో కూర్చున్నాక యాక్సెప్టబిలిటీ లేకుండా ఎక్కడ పోతుంది బీజేపీ లాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో. ఆ తర్వాత అతన్ని ప్రెసిడెంట్గా చేసేస్తారు. ఇక జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని కలిశారు సార్. 3 ఏళ్ల తర్వాత వీరి భేటీ జరిగిందండి సార్. అంటే రీసెంట్ గా జరిగిన బీహార్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అంటే జన్ సురాజ్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఘోరంగా విఫలమైన పరిస్థితి. కాంగ్రెస్ కి 6 సీట్లు వస్తే జన్ సురాజ్ పార్టీ 0కే పరిమితమైన పరిస్థితి ఉంది. అంటే వీరి భేటీకి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంది సార్? లేదంటే భేటీ జరిగిందన్నది మీడియా కథనాలే. భేటీ జరగలేదని అటు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ వైపు నుంచి ఇటు ప్రశాంత్ కిషోర్ వైపు నుంచి ఖండిస్తున్నారు. సో భేటీయే జరిగిందా లేదా తెలియనప్పుడు భేటీకి ఉన్న సిగ్నిఫికెన్స్ మీద నేనే విశ్లేషించగలను. అసలు ఫస్ట్ భేటీ జరిగిందా లేదా మనకు తెలియదు. ప్రశాంత్ కిషోర్ అయితే ఫ్లాట్లీ డినైడ్, అలాంటిది ఏమీ లేదని. ఎందుకంటే ఎన్డీటీవీ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం సోనియా గాంధీ ఇంట్లో కలిశారని, కానీ ప్రశాంత్ కిషోర్ ఫ్లాట్లీ డినైడ్, అలాంటి ఏమీ లేదని. ప్రియాంక గాంధీ మాత్రం ఆమె చాలా క్రిప్టిక్ స్టేట్మెంట్ ఇచ్చారు.
నేను ఎవరిని కలుస్తాను, నేను ఎవరిని కలవను అనేది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. హూమ్ ఐ మీట్, హూమ్ ఐ డోంట్ మీట్, హూ ఇస్ బాదర్డ్ అన్నది. సో కానీ బట్ ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఎవ్రీబడి ఇస్ బాదర్డ్ కదా. సో అందువల్ల నేను ప్రశాంత్కి కలవలేదు అన్న పదం వాడలే ప్రియాంక గాంధీ. నేను ఎవరిని కలిశాను, ఎవరిని కలవడం లేదు, ఎవరికి పట్టింపు ఉన్నది అన్నది. అంటే కానీ ఆ క్రిప్టిక్ స్టేట్మెంట్ వల్ల మీకు ప్రశాంత్ కిషోర్ లాగా మాట్లాడకుండా ప్రియాంక మాట్లాడే వరకు అనుమానాలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్కు మధ్య సంబంధాలకు ఒక చరిత్ర కూడా ఉంది. ఇదేమీ ఆకస్మికం కాదు. 2017లో పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అమరేందర్ సింగ్ వ్యూహకర్తగా పనిచేశాడు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీని అన్టచబుల్గా ఏం చూడడు. ఆ మాటకైతే ప్రశాంత్ కిషోర్ ఎవరిని అన్టచబుల్గా చూడడు. ఆయనకు అది వ్యాపారం. ఎన్నికల్లో పార్టీలను గెలిపించడం అనేది ఇట్స్ ఎ బిజినెస్ ఫర్ హిమ్. సో ఆ బిజినెస్లో ఆయన ప్రొఫెషన్ అది. సో ఆటోమేటిక్గా ఆయనకేం ఐడియాలజికల్ హ్యాంగ్ ఓవర్స్ ఏమీ లేవు. ఇప్పుడు మోడీకి పనిచేశాడు, కాంగ్రెస్కి పనిచేశాడు. సో కేజ్రీవాల్, మమతా, జగన్, స్టాలిన్ అందరికీ పనిచేశాడు. ఇండియా కూటమిలో ఉన్న వారికి చేశాడు, ఎన్డీఏలో ఉన్న వారికి చేశాడు, బీజేపీకి చేశాడు, ఎన్డీఏకు అప్రకటిత మిత్రపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ చేశాడు అని చెయ్యింది ఎవరికి. సో ఇక కాంగ్రెస్తో ప్రశాంత్ కిషోర్కు మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. 2017లో అమరేందర్ సింగ్ విజయం వెనకాల ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉంది, వ్యూహకర్తగా పనిచేశాడు. కానీ అదే 2021లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేసిన సమయంలో 22 అసెంబ్లీ ఎలక్షన్ ముందు 2021లో ప్రశాంత్ కిషోర్ యూపీలో కూడా కాంగ్రెస్కి అడ్వైజర్గా చేశాడు. కానీ అది ఫ్లాప్ షో. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ అన్నది ఏంటంటే, నా మీద ఆధారపడదు, కాంగ్రెస్ ఆర్గనైజేషన్ చాలా వీక్ ఉంది, మేము గెలిపించడానికి సహకరిస్తాం, మాది ఎక్కడైనా ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఆ తర్వాత మీకు 2022 అనుకుంటాను ఆ ప్రాంతంలో మీకు ఏకంగా కాంగ్రెస్లోనే ప్రశాంత్ కిషోర్ చేరుతాడు అని వార్తలు వచ్చాయి. వార్తలే కాదు, అటు కాంగ్రెస్ ధృవీకరించింది ఆ చర్చల్ని, ప్రశాంత్ కిషోర్ కూడా ధృవీకరించాడు. సో ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద బ్లూ ప్రింట్ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని ప్రజెంట్ చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ పట్ల ఈవెన్ రాహుల్ గాంధీ ఆసక్తి చూపలేదు. కానీ ప్రియాంక గాంధీ ప్రశాంత్ కిషోర్ను తీసుకోవడం పైన ఆసక్తి పైన ఆ రోజు కూడా వార్తలు వచ్చాయి, 4-3 ఏళ్ల క్రితం కూడా. అందువల్ల ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీని కాకుండా ప్రియాంక గాంధీని కలిశారు అన్న వార్తలకు కాస్త క్రెడిబిలిటీ ఎందుకు పెరిగిందంటే ఈ కారణాన్ని. అంటే ఆ రోజు కూడా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరుతాడని చర్చ జరిగిన సమయంలో కూడా రాహుల్ గాంధీ ఆసక్తి చూపకపోయినా ప్రియాంక గాంధీ ఆసక్తి చూపారని కూడా వార్తలు వచ్చాయి. ఏదైనా కాంగ్రెస్కు ప్రశాంత్ కిషోర్కి ఎక్కడ తేడా వచ్చిందంటే, ప్రశాంత్ కిషోర్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి ఉంటుంది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అని. ఆ పద్ధతిని అంతా డిస్మాంటిల్ చేసి ఒక ఎలక్షన్ టీం లాగా పార్టీలో ఆర్గనైజేషన్ టీం పెట్టి అది మొత్తం తనకు అప్పచెప్పాడు. అంటే పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని ఎవ్రీథింగ్ తానే డిసైడ్ చేస్తారని. ఇన్నేళ్ల చరిత్ర నాకు కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు అలాంటి పార్టీ, అది భీష్మ, ద్రోణ, కృపాచార్య లాంటి యోధులు ఉండే పార్టీ. ఎవరు ఎన్నికల గెలవరు చాలా మంది కానీ, బట్ యోధులే. సో అందువల్ల వాళ్ళు అది ఎందుకు అంగీకరిస్తారు, ఓల్డ్ గార్డ్ ఎవరు ఒప్పుకోలేదు. అక్కడ ప్రశాంత్ కిషోర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మధ్య ఎక్కడా కంపాటబిలిటీ లేదు. అందువల్ల ఆగిపోయింది. అప్పుడు ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నాడు కూడా, కాంగ్రెస్ పార్టీకి నాలాంటి వ్యూహకర్తలు అవసరం లేదు, ముందు ఆ పార్టీకి నాయకత్వం కావాలి, ఆ పార్టీకి నాయకత్వమే లేదు, ఫస్ట్ అది చూసుకోమానండి అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా కాంగ్రెస్ పార్టీతో పెళ్లి చూపులు బెడిసి కొట్టాక ఎంగేజ్మెంట్ దాకా పోయి బెడిసి కొట్టాయి. అప్పుడు ఇక ప్రశాంత్ కిషోర్ ఇది కలవది అని ఆయన బీహార్లో జన్ స్వరాజ్ అభియాన్ పెట్టి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆఖరికి అక్కడ కట్ చేస్తే మీకు 2025 అసెంబ్లీ ఎలక్షన్స్ ఏం జరిగింది. 225 అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రశాంత్ కిషోర్ 238 సీట్స్లో పోటీ చేశాడు. 242 సీట్స్ బీహార్ అసెంబ్లీలో ఉంటే, బీహార్ రాష్ట్ర శాసనసభకు అత్యధిక సీట్లుగాలో పోటీ చేసిన పార్టీ ప్రశాంత్ కిషోర్ పార్టీ. బీజేపీ కూడా ఇన్ని చేయలే, జేడీ ఇన్ని చేయలే, కాంగ్రెస్ చేయలే, ఆర్జేడీ చేయలే. హైయెస్ట్ ఆల్మోస్ట్ ఆల్ సీట్స్కు పోటీ చేసింది ఒక్క ప్రశాంత్ కిషోరే. కానీ ఎక్కడా ప్రభావం చూపలేదు.
అత్యధిక సీట్లలో డిపాజిట్లు గల ఆల్మోస్ట్ ఆల్ సీట్స్లో. సో ఒక్క సీట్ రాలేదు. సో దాంతో అది ముందే గుర్తించి ప్రశాంత్ కిషోర్ తెలివిగా తాను ఎన్నికల్లో కూడా పోటీ చేయని ఈసారి అని తప్పించుకున్నాడు. సో ఇదంతా జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? 61 సీట్స్ ఆర్జేడీతో కుస్తీ పట్టి మా బలం పెరిగింది, రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్రకు భారీ స్పందన వచ్చింది, అసలు మా వల్లనే మీరు గెలుస్తారనేంత సీన్ క్రియేట్ చేసి ఆర్జేడీ నుంచి కుస్తీ పట్టి ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. ఏమైంది? అడ్రస్ ఎక్కడ ఓడిపోయారు. 61 సీట్స్లో పోటీ చేస్తే 6 సీట్లు వచ్చాయి. ఓవైసీ పార్టీకి 5 సీట్లు వచ్చాయి, కమ్యూనిస్ట్ లెఫ్ట్ కూడా 5 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 6 సీట్లు వచ్చాయి. ఓవైసీ పార్టీ కన్నా 1 సీట్ ఎక్కువ. సో అలాంటి పరిస్థితి నెట్టివేయబడ్డాక ఇప్పుడు ఏంటి బీహార్లో? సో జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అంటారు. మరి ఇప్పుడు ఏది రాలుతో తెలియదు. సో బీహార్ ఎన్నికల్లో ఇద్దరు దెబ్బతిన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇస్ ఎ క్రాస్ రోడ్స్. వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఇప్పటికీ చాలా గొప్పతనం ఏంటంటే ఫీల్డ్ పైన 3 ఏళ్ళు కష్టపడ్డాడు. మామూలు విషయం కాదు, అది రియల్లీ అప్రిషియబుల్. పాదయాత్ర చేశాడు, ఒక బజ్ క్రియేట్ చేశాడు. ఇట్ క్రియేటెడ్ ఇంపాక్ట్, రిజల్ట్ లేదు. సో వ్యూహకర్తగా భారతదేశంలో అద్భుతమైన రికార్డ్. ఐ థింక్ ఒక్కటైనా ఓడిపోయింది. ఆయన ఫెయిల్ అయింది. ఓడిపోడు ఆయన కాదు, పార్టీలు గెలుస్తాయి ఓడతాయి, బట్ ఆయన కాదు. ఒక్కటి దెబ్బతిన్నది ఎక్కడంటే యూపీలో. అది యూపీలో కాంగ్రెస్ పార్టీ. మిగతా అన్ని ఇంత స్ట్రైక్ రేట్ ఉన్నవాడు ఎవరు ఉండరు కదా. సో అసెంబ్లీ ఎన్నికల్లో స్వయాన పోటీ చేస్తే 238 సీట్స్ పోటీ చేస్తే 238లో ఓడిపోయాడు. కానీ వ్యూహకర్తగా పనిచేస్తే మాత్రం 238 పోటీ చేస్తే 237 గెలిచినట్టే. ఒక్కడ తప్ప అన్ని గెలిచారు. 99% సక్సెస్ రేట్. అందువల్ల మళ్ళీ ఇది కమింగ్ బ్యాక్ టు హిజ్ ఓల్డ్ పానీ. అంటే ఇప్పటివరకైతే లేదు, నేను బీహార్ రాజకీయాల్లో ఉంటాను, మాదే భవిష్యత్తు అని అన్నాడు. బట్ ప్రశాంత్ కిషోర్ ఈజ్ నాట్ ఏ రియల్ పొలిటికల్ యాక్టివిస్ట్. ఈజ్ మెయిన్లీ ఓ పొలిటికల్ కన్సల్టెంట్. ఆయనకు ఉద్యమాల నమ్మడు, పోరాటాల నమ్మడు, కార్యాచరణ నమ్మడు. కేవలం ఆయన నమ్మేది ఏంటంటే ఈ క్యాంపెయిన్, పబ్లిసిటీ, ప్రాపగండా, విన్యాసాలు, మానూవరింగ్, స్ట్రాటజీస్, వ్యూహాలు నమ్ముతాడు. ఆయన బహిరంగంగా చెప్పాడు నేనే ఉద్యమాలు నమ్మను అని. సో ప్రజా సమీకరణ నమ్మడు, ఉద్యమాలు నమ్మడు, ప్రజా పోరాటాలు నమ్మడు, ప్రజలకు చైతన్యం కలిగించి నమ్మడు. ఆయన నమ్మేదేంటి? ప్రచారము, ప్రాపగండా, పబ్లిసిటీ, స్ట్రాటజీ, మానూవర్స్, విన్యాసాలు, ఎదుటోని ఎలా బదనాం చేయాలి, ఇలాంటి ఎత్తుగడలు, ఇది కదా ఆయన నమ్మేది. అలాంటి ప్రశాంత్ కిషోర్ మరి నిజంగానే గ్రౌండ్ పైన ఉండగలుగుతాడా? ఆ ప్యాషన్ ఉంటుందా? ఎందుకంటే చాలా మంది తప్పుడు అభిప్రాయం, పొలిటీషియన్ పని అంటే చాలా సులభం అనుకుంటారు. ద వెరీ మోస్ట్ డిఫికల్ట్ వర్క్ అది. సో వీ హ్యావ్ టు సీ. కాంగ్రెస్ కూడా ఒక డెస్పరేట్ సిచ్యువేషన్. బీహార్ ఓటమి తర్వాత ప్రశ్నార్థకం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆధిక్యత సాధించిన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. హర్యానాలో పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మ్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇస్ ఎట్ క్రాస్ రోడ్స్, ప్రశాంత్ కిషోర్ ఇస్ ఎట్ క్రాస్ రోడ్స్. చొరస్తాలు ఇద్దరు కలుస్తారు కదా ఉన్న వాళ్ళు ఇద్దరు. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తోంది సార్. ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ కూడా పూర్తయింది. నిన్న పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన కూడా తెలియజేసిన పరిస్థితి. మరోవైపు చంద్రబాబు అంటూ ఉన్నారు సార్, మెరుగైన విద్య వైద్యం కోసం పీపీపీనే ఉత్తమం. కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం అండ్ పెత్తనం ఈ 2 కూడా ప్రభుత్వానికే ఉంటాయి, నిర్వహణ మాత్రమే ప్రైవేట్కి ఇస్తున్నాము అంటూ మాట్లాడారు. ఒకసారి చంద్రబాబు బయట ప్లే చేయండి. అలాంటి పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు, రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తాడు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేట్ వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం
పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, చంద్రబాబు చెప్తున్నారు సార్, నిర్వహణ మాత్రమే ఇది చాలా బెటర్ పీపీపీ అనేది. ఇది పీపీపీ అనేది పెద్ద స్కామ్ అనేది వైసీపీ ఆరోపణ. ఏమంటారు? పెద్ద వైసీపీ ఏమన్నది అనేది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది వేదం కాదు కదా. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే ఎవరు? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో అత్యధిక మంది ఎన్డీఏ సభ్యులు ఉంటారు కదా. సో బీజేపీ ఎన్డీఏ అధికార కూటమిగా వాళ్ళే ఉంటారు, ఇక వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? స్టాండింగ్ కమిటీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ. అదేమైనా ఆర్థికవేత్తలతో కూడుకున్న కమిటీ కాదు. ఈవెన్ ఆర్థికవేత్తలతో కూడుకున్న కమిటీ అయినా కూడా అసలు మొత్తం ప్రైవేటే కావాలని చెప్పే వాళ్ళకి కూడా ఉన్నారు కదా ఆర్థికవేత్తలు కూడా. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్రజలకు ఏంటి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లో ఉన్నది ఏంటంటే కాలేజీలు కాదు, ఆసుపత్రులు కాదు, స్కూళ్లను కూడా పీపీపీలోకి చేయబోతున్నారు. స్పష్టంగా చెప్పాడు కదా, ప్రభుత్వ పాఠశాలగా ఉంటుంది, చిన్న బొమ్మ వేసుకుంటారు, ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తారు. అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో ఇక గవర్నమెంట్ స్కూళ్ళు ఉండవు, పీపీపీ స్కూళ్ళు మాత్రమే ఉంటాయి. ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. అసలు చదువు చెప్పడం ప్రభుత్వ చట్టం కదా, విద్యా హక్కు చట్టం. కొన్ని ప్రభుత్వం చేయకూడదు, అనుమానమే లేదు. ప్రభుత్వం వ్యాపారాలు చేస్తే మోస్ట్ ఇన్ఎఫిషియెంట్గా ఉంటాయి, అనుమానం లేదు. ప్రభుత్వం ఏమి చేయాలో అది చేయాలి, ప్రైవేట్ వాళ్ళు ఏం చేయాలో అది చేయాలి. రేపు పోలీస్ స్టేషన్లను కూడా పీపీపీ మోడల్ పెడతారా? ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టండి పోలీస్ స్టేషన్లను. సో నాకు అర్థం కాని అంశం, పీపీపీ మోడల్ లో ప్రపంచంలో పీపీపీ మోడల్ నిరుపేదల ప్రయోజనాలు ఎక్కడ కాపాడని చెప్పండి. అసలు పెత్తనం మాదే అంటారు, యాజమాన్యం ఓకే, పెత్తనం మీద నిర్వహణ ఏంటి? పెత్తనం నాకు రెండింటి మధ్య తేడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పెత్తనము నిర్వహణ అంటే ఏంటి? పెత్తనం అంటేనే కదా నిర్వహణ, నిర్వహణ అంటేనే పెత్తనం కదా. పెత్తనం ప్రభుత్వం ఉందట, నిర్వహణ ప్రైవేట్ అంట, అది ఎట్లా సాధ్యమవుతుంది? సో పెత్తనం వేరు, నిర్వహణ వేరు కాదు కదా, రెండు ఒకటే. యాజమాన్యం ఒప్పుకుంటా పోనీ. సో యాజమాన్యం అనేది ప్రభుత్వాన్ని ఉంటుంది అంటే అర్థం ఉన్నది. పెత్తనము నిర్వహణ ఒకటే కదా. నిర్వహణ అంటే ఏంటిది? మేనేజ్మెంట్. పెత్తనం ఏంటంటే మేనేజ్మెంట్. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, అయ్యా పెత్తనానికి నిర్వహణకి తేడా ఏంటి? సో పెత్తనం చేస్తా అంటే ఏ ప్రైవేట్ వాడైనా ఎందుకు వస్తాడు? వాళ్ళకి పెత్తనం ఇవ్వకుండా మీరు పెత్తనం చేస్తా అంటే ఇస్తారా? ప్రైవేట్ వాడు ఎందుకు ముందుకు వస్తాడు? రెండో పాయింట్ ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళకి అయ్యే ఖర్చు విద్యార్థుల నుంచి వసూలు చేయరు, మొత్తం ప్రభుత్వమే పెట్టుకుంటుంది, ఎందుకంటే ప్రజల బాధ్యత కనుక. ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ స్కూల్ నడుపుతుంటారు, వాళ్ళు మొత్తం ఎందుకు పెట్టుకుంటారు ఖర్చు? అసలు ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా ప్రైవేట్ వారు లాభం లేకుండా పనిచేస్తారా? అది ప్రాక్టికల్గా జరుగుతుందా? మీకు చారిటీ ఓకే, దాతృత్వం అంటే వేరు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓ నడిపేంటే నేను ఒప్పుకుంటా. అసలు ప్రైవేట్ అంటే ప్రాఫిట్ లేకుండా ఎందుకు నడుపుతారు? యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమో స్కూలు పెడుతుంది, అన్నీ చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పేస్తుంది. వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తే ప్రైవేట్ వాళ్ళు నడుపుతుంటారా? అది భాగస్వామ్యం ఎందుకు అవుతుంది? ప్రైవేట్ వాళ్ళ హైరింగ్ అవుతుంది, దాని భాగస్వామ్యం అనరు. పార్ట్నర్షిప్ ఎక్కడిది అంటే, ప్రైవేట్ వారు రోడ్లతో పోల్చాడు టోల్ ట్యాక్స్ లాగా. అని అర్థం ఏంటి? టోల్ ట్యాక్స్ ఏం చేస్తున్నారు అంటే, మీరు కూడా స్కూళ్ళల్లో టోల్ ట్యాక్స్ పెడతారా? ఇప్పుడు కంపారిజన్ మీకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? రోడ్లను చూడండి, మీరు ప్రైవేట్ వాళ్ళు వేస్తారు, ప్రభుత్వానికి అప్పచెప్తారు, ఇంతేనా? రెండే చెప్తారా? మధ్యలో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారా? చెప్తలేదు, మీరు చూడండి. సో అది కీలకమైన దాని వివరణ ఇవ్వాలి కదా చంద్రబాబు గారు. టోల్ ట్యాక్స్ మరి గురించి, టోల్ ట్యాక్స్ ఎంత వసూలు చేస్తున్నారు అంటే, మీరు స్కూల్ ట్యాక్స్ వసూలు చేస్తారా? కాలేజ్ ట్యాక్స్ వసూలు చేస్తారా? అంటే మీరు ఇప్పుడు ఏదో ఒకటి లేదు, ప్రైవేట్ వాళ్ళు ఎందుకు పెడతారు? ప్రైవేట్ వాడు ఒక 50 కోట్లతో రోడ్ వేస్తాడు, 15 ఏళ్ల పాటు అక్కడ టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటాడు, 50 కోట్ల పైన 100 కోట్లు వసూలు చేస్తాడు, అప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేస్తాడు. ఎస్ కరెక్ట్. అంటే స్కూళ్ళు కూడా అదే చేస్తారన్నట్ట. అంటే మీరు స్కూళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తూ ఒక 10 ఏళ్ల దాకా ఫీజులు వసూలు చేస్తూ, అంటే ఆ స్కూల్ పెట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టి పిల్లల నుంచి తల్లిదండ్రుల నుంచి 2 కోట్లు పీల్చి అప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు కదా. ఇదే కదా మీరు చెప్పేది, టోల్ ట్యాక్స్ విధానమే కదా. ఇప్పుడు మీరు పీపీపీ అంటే ఇదే. చంద్రబాబు చెప్తున్నారు రోడ్డు గురించి ఉదాహరణ.
అంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో ఫీజులు లేవు, రేపు ప్రైవేట్ వాడు టోల్ ట్యాక్స్ లాగా ఫీజులు వసూలు చేస్తారని చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్తున్నాడు కదా. ఈ కాలేజీలలో మీరు ప్రభుత్వ కాలేజీలు ఉండవు, కాలేజీలలో టోల్ ట్యాక్స్ లాగా ఫీజు వసూలు చేస్తారని ఓపెన్గా చెప్తున్నాడు. అంటే ఈ టోల్ ట్యాక్స్ లాగా స్కూల్ ట్యాక్స్ రాబోతుంది. రాబోయే కాలంలో స్కూళ్ళలో కాలేజీలో కూడా ఆంధ్రప్రదేశ్లో టోల్ ట్యాక్స్ రాబోతుంది. ఇది కదా ఇండికేషన్. పోల్చారు కదా, మీరు కావాలంటే ఆ బయట మళ్ళొక్కసారి ప్లే చేయండి, వ్యూవర్స్కు క్లారిటీ ఉంటుంది. దయచేసి మీకు ఒకసారి సార్ బయట మళ్ళీ ఒకసారి విందాం, ప్లే చేయండి. పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు, రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అంటే రోడ్ వేస్తాడు ప్రైవేట్ వాడు, 15 ఏళ్ళు రన్ చేస్తారు, తర్వాత ప్రభుత్వం కప్పచెప్తాడు, అందులో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు అనేది వదిలేశాడు. మీరు చూడండి ఎంత చాకచక్యంగా చంద్రబాబు గారు అందులో టోల్ ట్యాక్స్ అనే పదవి తీసిపడేశాడు. అంటే ప్రైవేట్ వాడు రోడ్ వేస్తాడు, రన్ చేస్తాడు, తిరిగి ప్రభుత్వం కప్పచెప్తాడు. వట్టిగా నేను రన్ చేస్తాడా, పల్లెకి రన్ చేస్తాడా, డబ్బులు పెట్టి రన్ చేస్తున్నాడు అంటే ఏంటిది, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాడు. అది చెప్తలేరు. మీరు ఎంత చాకచక్యంగా ఉందో చూడండి. తర్వాత ఏమంటున్నాడు, ప్రభుత్వ పాఠశాల పేరుంటది డౌట్ లేదు, చిన్న బొమ్మ వేసుకుంటాడు, రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పేది. ఎట్లా రన్ చేస్తాడు, మళ్ళీ టోల్ ట్యాక్స్ వసూలు చేయాల్సిందే కదా. అంటే క్లియర్గా రేపు ఇక్కడ వైద్య కళాశాలలకే పరిమితం కావడం లేదు, రేపు స్కూళ్ళలో కూడా పీపీపీ తేబోతున్నారు. ఆ స్కూళ్ళలో పీపీపీ తెచ్చేటప్పుడు ప్రభుత్వ స్కూల్గా ఉంటుంది, ప్రైవేట్ వాడు రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పచెప్తాడు. కానీ ఆ టోల్ ట్యాక్స్ అన్న పదం చెప్పరు. అంటే స్కూల్ ట్యాక్స్ ఫీజులు వసూలు ప్రైవేట్ వాడు చేసుకుంటాడు, చేసుకొని స్కూల్ రన్ చేస్తాడు. అంటే ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, కాస్త ఇప్పుడు ఫీజులతో రన్ చేస్తారు. ఇప్పటిదాకా మీరు ఇస్తున్న అమ్మ ఒడి ఆ తల్లికి వందనం ఇక ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక ఎందుకంటే తల్లికి ఎందుకు పోతుంది, రన్ చేస్తున్నాడు కదా, తల్లిలో పోదిగా స్కూల్, తల్లికి వందనం కాస్త ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు రన్ చేసే వాళ్ళకి, పీపీపీ కదా. సో ఒక భావి తరాలకు ఏం సినిమా చూపెట్టబోతున్నారో అర్థమవుతుంది కదా. అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే పీపీపీల మీద ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ఇన్ని రకాలుగా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఆ వివరణ ఇచ్చే క్రమంలో ట్రూ మైండ్ అంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా మీరు గమనించండి, ప్లేన్ స్పీకింగ్ అనే పుస్తకం చదవండి, ఈజ్ ఎగనెస్ట్ ద పబ్లిక్ సెక్టర్. ప్రభుత్వము ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు విధానం. అది అయితే ఏంటంటే 2004లో ఓడిపోయాక రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు అని, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికలో చెప్పింది, పొలిటికల్ రిస్క్లు కూడా తీసుకుని రిఫార్మ్స్ను అమలు చేసేటువంటి సాహసోపేతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రపంచ బ్యాంక్ తన డాక్యుమెంట్లో కీర్తించింది. అందువల్ల అనివార్యమై సంక్షేమ పథకాల పేర్లు చెప్తున్నారు, ప్రభుత్వం పనిచేస్తుంటున్నారు. కానీ ఈజ్ ఫిలాసఫికలీ కమిటెడ్. మీకు ఆ ప్లేన్ స్పీకింగ్ పుస్తకం చదవండి. ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ కు చంద్రబాబు నాయుడు ఇది ఫిలాసఫికలీ కమిటెడ్. ఆయన అది అవకాశవాదం కాదు, అపార్చునిజం కాదు, వాస్తవంగా ఇది ఫిలాసఫికల్లీ కమిటెడ్ టు ఫ్రీ మార్కెట్. ఇక తప్పదు కనుక రాజకీయాల్లో అధికారంలో రావాలి, ఎన్నికలు గెలవాలి కనుక
ఆ అడపాదడప కాస్త చిలకరింపు ఉంటది పథకాలలో ఇలా వీటి రూపంలో. కానీ మళ్ళీ మౌలికమైన విధానాలు మారవు అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. మీకు రాబోయే కాలంలో స్కూళ్ళు కూడా పీపీపీకి మారబోతున్నాయి. అందులో స్కూల్ ట్యాక్స్ ఉంటుంది, టోల్ ట్యాక్స్ లాగా. బహుశా దాన్ని టోల్ ట్యాక్స్ అంటారా, స్కూల్ ట్యాక్స్ అంటారా, స్కూల్ టోల్ ట్యాక్స్ అంటారో తెలియదు. ఏదో ఒక ట్యాక్స్ అయితే ఉంటుంది ప్రజల పైన ఖచ్చితంగా. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే నాటో కూటమిలో చేరాలి అనేది మొదటి నుంచి ఉక్రెయిన్ కోరిక సార్. సో పుతిన్ దీన్ని చాలా వ్యతిరేకించారు. ఉక్రెయిన్తో యుద్ధానికి దిగిన పరిస్థితి. 3.5 ఏళ్లకు పైగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఉక్రెయిన్ చెప్తోంది సార్ నాటోలో చేరాలన్న కోరికను వదులుకుంటూ ఉన్నాము అని చెప్పేసి. సో ఒక రకంగా చెప్పాలంటే రష్యా డిమాండ్ నెరవేరినట్టే. సో పుతిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాడా? టూ లిటిల్ టూ లేట్ అంటారే అది. అంటే మీకు మహాభారతంలో దుర్యోధనుడు డైలాగ్ ఉంటుంది, తనది కానిది తన దగ్గర లేనిది అంటాడు. సో ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర ఉన్నదా నాటో? లేదు. తనది కానిది తన దగ్గర లేనిది తాను వదులుకుంటున్నాడు. అది ఏమున్నది దానివల్ల? అసలు తన దగ్గర లేదు, తనది కాదు, ఇక వదులుకుంటే వదులుకోకపోతే ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. సో అందువల్ల అసలు ఉక్రెయిన్ నాటోలో చేరడం అనేది ఇప్పటిది కాదు. వాస్తవం మీరు అన్నట్లు నాటోలో చేరటానికి ఉక్రెయిన్ చేసిన ప్రయత్నమే ఈ యుద్ధానికి కారణం. నాటోలో చేరటానికి ఉక్రెయిన్ ప్రయత్నం చేసింది, కానీ నాటోలోని 7 మెంబర్స్ అంగీకరించలేదు. ఈవెన్ ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలకు కూడా ఇది ప్రమాదకరం, రష్యాను ప్రొవోక్ చేయడం అవుతుంది అని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కొన్ని కంట్రీస్ అయితే ఉదాహరణకు హంగేరీ, స్లోవేనియా, స్లోవేకియా, బెల్జియం, స్పెయిన్ ఇలాంటి దేశాలు వ్యతిరేకించాయి. 7 కంట్రీస్ వ్యతిరేకించాయి నాటోలో. నాటో రూల్ ఏంటంటే ఏ ఒక్క మెంబర్ కంట్రీ వ్యతిరేకించినా కొత్త వారు నాటోలో చేరరు. దట్ ఇస్ ద నాటో ప్రిన్సిపల్. అందువల్ల నాటోలో ఉక్రెయిన్ చేరలేకపోయింది. కానీ చేరాలని చేసిన ప్రయత్నాలు యుద్ధానికి కారణమయ్యాయి. ఎందుకంటే రష్యా వాదన, ఇటీవల ట్రంప్ కూడా అంగీకరించాడు పుతిన్ వాదన కరెక్టే అని. తన పొలిమేరల దాకా నాటో బలగాలు వచ్చి కూర్చుంటే ఎవరైనా ఎదుకొప్పుకుంటాడు అన్న ట్రంపే. తన ప్రత్యర్థి సైన్యాలు వచ్చి తన పొలిమేరల దాకా వచ్చి కూర్చుంటే ఒప్పుకుంటాడా అని అన్నాడు. కరెక్ట్ ట్రంప్ చెప్పింది. ఎందుకంటే క్యూబాలో సోవియట్ యూనియన్ మిసైల్స్ పెట్టినప్పుడు అప్పుడు అమెరికా ఏకంగా క్యూబాను నావల్ బ్లాకేడ్ చేసింది. అణుయుద్ధం దశకు కూడా బ్రింక్ ఆఫ్ న్యూక్లియర్ వార్ ప్రపంచం వచ్చింది. అప్పుడు అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య అగ్రిమెంట్ కుదిరి సోవియట్ విత్డ్రా అయింది. అందువల్ల అమెరికా పొలిమేరల వరకు సోవియట్ అనుక్షిపణలు వస్తానంటే అమెరికా అంగీకరించలేదు కదా. అలాగే ఎనీ స్ట్రాంగ్ నేషన్, బలమైన దేశం ఏది తన పొలిమేరల్లో తన ప్రధాన ప్రత్యర్థి వచ్చి కూర్చుంటా అంటే అంగీకరించదు. ఇది పుటిన్ మొదటి నుంచి చెప్తున్నాడు. ఇటీవల ట్రంప్ కూడా ఇది కరెక్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. అందువల్ల ఆ యుద్ధం మొదలైంది. అప్పుడే గనక ఈ మాట నాటో ఉక్రెయిన్ చెప్పుకుంటే అసలు యుద్ధమే వచ్చేది కాదేమో. కానీ అది ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత యుద్ధ భూమిలో ఓడిపోయాక, తాను 20% భూభాగాన్ని కోల్పోయాక తనది కానిది తన దగ్గర లేనిది తాను వదులుకుంటున్నట్టుగా చెప్తున్నాడు. సో ఒక శాకాహారి వెళ్ళి కాశీకి వెళ్ళి చికెన్ వదిలేశాడట. అలా ఉంది జెలెన్స్కీ వ్యవహార సరళి. ఆ కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదలాలి. ఎందుకు వదలాలి? కాశీకి వెళ్ళడం అనేది ఒక ఈ ఇహపర సుఖాలను వదులుకొని ఆ దేవునిలో ఐక్యమయ్యే దిశగా ఇంద్రియాలను జయించేటువంటి ఒక గొప్ప కార్యం. ఇంకెంతకాలం ఈ జీవితం, ఇంకా ఈ కోరికలతో ఎంతకాలం బతుకుతావు? ఒక్కొక్క కోరికను త్యజించడం, ఒక్కొక్క బంధాన్ని త్యజించడం కనుక నీకు అత్యంత ఇష్టమైనది వదులుకోమని చెప్తారు. దట్ ఈస్ ద ఎసెన్స్. సో అక్కడికి వెళ్ళాలంటే ఒక్కొక్కటి వదులుకోవాలి. నీకు అత్యంత ఇష్టమైనది వదులుకోవాలి. ఏం చేస్తున్నారు వెళ్ళినోళ్ళు? తనకు అత్యంత ఇష్టమైనది వదులుకుంటలేరు. తామకు ఎన్నడూ తినంది, తమ వద్దగర దొరకంది, తాము ఏడాదిలో ఒక్కసారి కూడా తినంది ఏరి వదిలేసుకుంటున్నారు. ఎందుకంటే అది ఎలాగో దొరకదు, వదిలేద్దామని. అంటే మనిషి ఏ రకంగా స్వార్థం ఉంటాడు చూడండి. అందుకే శాకాహారి కాశీకి వెళ్ళి చికెన్ వదులుకోవడం. ఇప్పుడు సామెత లేనట్టు తెలుగులో ఒక సామెత సృష్టించవచ్చు మనం. శాకాహారి కాశీకి వెళ్ళి చికెన్ వదులుకున్నాడట. స్ట్రిక్ట్ వెజిటేరియన్ కాశీకి వెళ్ళి చికెన్ వదిలేశాడు నాలంటోడు. సో నేను కాశీకి వెళ్తే చికెన్ వదిలేసొచ్చు, నాకు చికెన్, మటన్, ఫిష్ అన్ని వదిలేస్తా. ఎందుకంటే నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్. సో అందువల్ల నేను అన్ని వదిలేస్తా, బ్రహ్మాండం కదా, నాకేం ప్రాబ్లం లేదు.
ఇప్పుడే వదిలేస్తున్నా ఆ కాశీ మహాదేవునికి కోసం నేను చికెన్ మటన్ ఫిష్ వదిలేస్తా అంటే ఉపయోగం ఉంటుందా? సో అది జెలెన్స్కీ చెప్తున్నది. ఇక ఎందుకు జెలెన్స్కీ మాట అంటున్నాడు? చాలా వ్యూహాత్మకంగా అంటున్నాడు. అంటే అది కాదు, అంటే మీకు ఒక పాత సినిమాలో యముని వెనకాల వెళ్తూ మీకు భర్త ప్రాణం ఇవ్వమని ఆ పతివ్రత అడిగితే, నీవు ఏదైనా కోరుకో భర్త ప్రాణంబు దక్క అంటారు. ఏవైనా కోరుకో ఇస్తాను, నీ పాతివృత్యానికి నేను మెచ్చాను, నీవు ఏదైనా కోరుకో భర్త ప్రాణంబు దక్క అంటే సంతానాన్ని ప్రసాదించు దేవా అంటాడు. యముడు ఓకే అంటాడు. ఇంకెక్కడ ఓకే, నా భర్త ప్రాణం నాకు రిటర్న్ ఇస్తే తప్ప సంతాన వేడికలు వస్తుంది, పతివ్రతాశిరం మనకి భర్త లేకుండా సంతానం ఎలా సాధ్యమవుతుంది అంటాడు. ఎవడు దొరికిపోతారు అక్కడ? యమున్నే ఇరకాటంలో పెట్టిన భారతీయ మహిళ పతివ్రత. సో ఇప్పుడు జెలెన్స్కీ కూడా బహుశా ఈ భారత పౌరాణిక కథలు విన్నాడేమో నా డౌట్. ఇప్పుడు ఏమంటున్నాడు? నాతో వద్దంటున్నాడు, కానీ ఏమడుగుతున్నాడు? ఆర్టికల్ 5 తరహా గ్యారంటీలు కావాలంటున్నాడు. ఆర్టికల్ 5 తరహా గ్యారంటీలే కాదు, ఇంకా ఎక్స్ట్రా అడుగుతున్నాడు. ఆర్టికల్ 5 తరహా గ్యారంటీ అమెరికా నుంచి నాటో అడుగుతున్నాడు. అమెరికా నుంచి ఆర్టికల్ 5 గ్యారంటీ అంటే ఏంటి? ఆర్టికల్ 5 ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఏం చెప్తుందంటే, ఒక దేశం పైన దాడి జరిగితే అన్ని దేశాలు తమ పైన దాడి జరిగినట్టుగానే భావిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నాటో కూటమి ప్రాణమది, జీవమది. అంటే నాటో అనే పేరు అవసరం లేదు, ఆ ప్రాణం మాత్రం కావాలి అంటున్నాడు. సో దీనికి పుట్టిన అంగీకరిస్తాను. మీరు అడిగారు క్వశ్చన్, నాటో డిమాండ్ను జెలెన్స్కీ వదులుకుంటా అన్నాడు గనక, నాటో అనే అంశంపైనే రష్యా యుద్ధం మొదలు పెట్టింది గనక ఇప్పుడు ఇక పుటిన్ శాంతికి ఒప్పుకుంటాడా అంటే ఫండమెంటల్ పాయింట్ ఏంటి? నాటో వదులుకున్నాడు, భర్త ప్రాణంబు దక్క అన్నందుకు భర్త ప్రాణం అవసరం లేదు, సంతానం కావాలన్నారు. ఇప్పుడు సరిగ్గా జెలెన్స్కీ అదే అడుగుతున్నాడు. నాకు నాటో అవసరం లేదు, కానీ నాటోలో ఉన్న ప్రాణం ఏంటి? ఆర్టికల్ 5. సో నాటోలో ఆర్టికల్ 5 తీసేస్తే ఇంకేం లేదు మెయిన్గా, ఆ ఆర్టికల్ 5 కావాలంటున్నాడు. అంటే అమెరికా నుంచి ఆర్టికల్ 5 తరహా గ్యారంటీలు ఇంకా ఎక్స్ట్రా అంటున్నాడు. ఏంటి? యూరోప్ నుంచి గ్యారంటీలు కావాలి, కెనడా జపాన్ల నుంచి కూడా గ్యారంటీలు కావాలి అంటున్నాడు. దీని కొరకు ఒక డిఫెన్స్ ట్రీటీ కుదరాలి అంటాడు. అది అమెరికన్ పార్లమెంట్ చట్టం చేయాలి, యూరోపియన్ పార్లమెంట్ చట్టం చేయాలి, ట్రీటీని రాటిఫై చేయాలి అంటున్నాడు. సో అంటే నాటోతో సమానమైన కాదంటే మచ్ మోర్ స్ట్రాంగర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ కావాలి అని జెలెన్స్కీ అంటున్నాడు. పుటిన్ ఎందుకు అంగీకరిస్తాడు? యుద్ధ భూమిలో 20% భూభాగాన్ని ఆక్రమించుకుని కూర్చొని తనకు అనుకూల ప్రెసిడెంట్ ట్రంప్ రూపంలో వైట్ హౌస్లో తిష్టవేసినాక యూరోప్కు దిక్కుతోచన పరిస్థితులు ఉండగా చైనా లాంటి దేశాలు, భారత్ లాంటి దేశాలు కలిసి రాగా రష్యా జెలెన్స్కీ ఎందుకు ఒప్పుకుంటాడు? కామన్ సెన్స్ చెప్తుంది కదా. సో ఇంత బలం అనుకూలంగా ఉంటే, సో అందులో ఇక ఇంకో ముఖ్యమైన ఏంటి, ఇప్పుడు 28 పాయింట్ పీస్ ప్లాన్ ట్రంప్ అయితే ప్రతిపాదించాడు. ట్రంప్ ఇవ్వమంటున్న కన్సెషన్ నీకు ఎక్కువ ఉన్నాయి. నాటో ఒకటే కాదు, ట్రంప్ ఏమంటున్నాడు? నాటో వదులుకో, ఎంటైర్ డాంబాస్ రీజన్ వదులుకో అంటాడు. ఈస్టర్న్ యుక్రెయిన్ అంటారు డాంబాస్ అంటే. ఆ ఈస్టర్న్ యుక్రెయిన్ మొత్తాన్ని వదిలేసే అంటాడు. 20% ల్యాండ్ వదులుకో. అలాగే రష్యా అడుగుతున్న ఇంకో మూడోది ఏంటి అంటే, ఉక్రెయిన్ ఆర్మీని సైజ్ తగ్గించు. అంటే ఇవన్నిటికన్నా ఇది ఈజీ మెథడ్. ఎందుకంటే తన ఆర్మీ సైజ్ తగ్గించుకోవాలని, ఆ ఉక్రెయిన్ ఆర్మీ సైజ్ తగ్గించుకోవాలని రష్యా డిమాండ్. ఉక్రెయిన్ భూభాగమైన డాంబాస్ను రష్యా ఆక్రమించుకున్నది వదిలేసుకోవాలంటున్నాడు. అందువల్ల ఆ రెండు తన దగ్గర ఉన్నాయి, వదులుకోమంటున్నాడు. మొదలేమో తన దగ్గర ఉన్న ఆర్మీని తగ్గించుకోమంటున్నాడు. తన దగ్గర నిన్నటి వరకు ఉండి నేడు కోల్పోయిన డాంబాస్ను శాశ్వతంగా వదులుకోమంటున్నాడు. ఈ రెండు కన్నా తన దగ్గర లేనిది, తనది కానిది, తనకు వచ్చే అవకాశమే లేని నాటోలో వదులుకుంటారని జెలెన్స్కీ చెప్తే పుట్టినంత పిచ్చోడా ఎందుకు ఒప్పుకుంటాడని. ఇక ఫైనల్ గా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా బలహీనపడుతోంది సార్. 90 దాటింది ప్రస్తుతానికి. అంటే ఈ సమయానికి ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 90.57 రూపీస్. 2025లో ఫాల్ అనేది కనిపించింది సార్. 2026లో ఎలా ఉండొచ్చు? అంటే వాస్తవంగా 2025 ద వర్స్ట్ ఇయర్ ఫర్ రూపీ. 85లో ఉన్నది కాస్త మీకు 91కు దగ్గరకు వస్తుంది. అంటే 2025 ద బెస్ట్ ఇయర్ ఫర్ గోల్డ్ అండ్ ద వర్స్ట్ ఇయర్ ఫర్ రూపీ. గోల్డ్ ఆల్మోస్ట్ 70% పెరిగినట్టుంది, రూపీ 6% పడిపోయింది.
అందులో డాలర్ విలువ పడిపోతున్న సమయంలో పడిపోయింది. మీకు డాలర్ ఇండెక్స్ అంటారు, నేను ఇదివరకు కూడా చెప్పాను, డాలర్ ఇండెక్స్ ఇయర్ బిగినింగ్లో 109 ఉండే, అది 96 పడిపోయి ఇప్పుడు 99 దగ్గర వచ్చింది. డాలర్ వీక్ అవుతున్న సమయంలో రూపాయి పడిపోయింది. ఇది ఆసియా దేశాల్లోనే, ఏషియన్ కంట్రీస్లో ద వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ రూపీ. సరిగ్గా మోడీ అడిగారే, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పాకిస్తాన్ కా రూపాయ క్యూ నహీ గిర్ గయా, बांग्लादेश का क्यों नहीं गिर गया, श्रीलंका का क्यों नहीं गिर गया, क्या भारत का रुपये क्यों गिरते అన్నాడు. గుర్తునే ఉంటుంది, మీకు ఇప్పటికీ అంతలా దొరుకుతుంది. ఇది పవర్ఫుల్ మోడీ స్టేట్మెంట్ ఈ రూపాయి మీద. సో మరి ఇప్పుడు ఈ సేమ్ అది చూస్తే ఏమనిపిస్తుంది అంటే మోడీ అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అది పెడితే 2013లో మోడీ ఉపన్యాసాన్ని పెడితే 2025లో మోడీనే అంటున్నాడా అనిపిస్తుంది. ఇంకేది అవసరం లేదు, మీరు మోడీని పెట్టి కాంగ్రెస్ వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవచ్చు. ఇది మోడీ అన్నాడు, వేరే వాళ్ళు इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। अरे नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती। क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? 2014లో సార్ ఎన్నికల ముందన్నది. నేను 3 దేశాలు చెప్పినా, నేపాల్ కూడా చెప్పాను. నేపాల్ కరెన్సీ ఎందుకు పడిపోదు, పాకిస్తాన్ కరెన్సీ ఎందుకు పడిపోదు, బంగ్లాదేశ్ కరెన్సీ ఎందుకు పడిపోదు, శ్రీలంక కరెన్సీ ఎందుకు పడిపోదు, హిందుస్థాన్ కరెన్సీ ఎందుకు పడిపోతుంది అన్నాడు. అదే ప్రశ్న అడుగుతున్నా ఇప్పుడు. సేమ్ ప్రశ్న, ఏం లేదు, చరిత్ర పునరావృతమైంది, డామెట్ కథ అడ్డం జరిగింది. సేమ్ ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు 2026లో ఇది ఇంకా పడిపోతుంది, 92 దాకా కూడా పోతుంది అంటున్నారు. బహుశా 2029లో మళ్ళీ మోడీకి వెళ్తే 100 పట్టుకెళ్తారేమో. నేను ఎప్పుడో చెప్పాను మీకు, పెట్రోలు 70-60 ఉన్న రోజుల్లో చెప్పాను. మీరు చూడండి, మోడీ టర్మ్లోనే ఇది 100 అవుతుంది అని పాత యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మీకు. ఇప్పుడు అయిందా లేదా 100? రూపీ కూడా 100 అవుతుంది, మీరు చూస్తుండండి. రూపీ 100 అవుతుంది, గోల్డ్ 2 లాక్ చేస్తారు. అంటే ఇవన్నీ క్లియర్గా ఎకానమీలో ఫెయిల్యూర్ కనబడుతుంది కదా. సో బట్ ఎందుకు ప్రజలు దీనిపైన ఆధారపడి ఓట్లేస్తలేరు? నరేంద్ర మోడీ ఆ రోజు అన్నప్పుడు ప్రజలు ఎకానమీ అంశాలపైన యూపీఏని ఓడించారు, పాలసీ పెరాలిసిస్ ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు రూపాయితో సంబంధమే లేదు, రామ్జీ వచ్చేసింది కదా. సో అందువల్ల ప్రజలు మారిపోయారు. నేను అంటే ప్రజలకు ఓట్లు రావటానికి నేను ఉదాహరణ ఇదివరకు కూడా చెప్పాను. నేను ఒకసారి అనంతపురంలో ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తూ ఒక టాక్సీ మాట్లాడుకున్నాను. ఆ టాక్సీ డ్రైవరు మాట్లాడుకుంటుండగా, ఏంటి బాబు ఎలా ఉంది అంటే, చాలా కష్టంగా ఉంది సార్, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి, అసలు వెళ్తలేదు సార్, ఖర్చులు వెళ్తలేవు సార్, చాలా బాధగా, పిల్లలు చదివించుకోలేకపోతున్నాం సార్, రెంట్ కట్టుడు కష్టం అవుతుంది సార్ అని చెప్పాడు. అంతా చెప్పినాక అడిగాను, వెనకాల జై శ్రీరామ్ అని ఉంది, ఏమయ్యా వెనకాల జై శ్రీరామ్ ఉంది, నువ్వేమైనా బీజేపీ కార్యకర్త అంటే, అవును సార్, నేను బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా 15 రోజులు తిరిగి వచ్చాను సార్ అన్నాడు. మరి అయ్యా ఈ పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయ్యా? 2014లో 2013లో $140 పర్ బ్యారెల్ ప్రపంచ మార్కెట్లో ముడిచములు ఉన్నప్పుడు భారతదేశంలో పెట్రోల్ ధర $70. ఇప్పుడు $60 $70 ఉన్నప్పుడు 100 దాటింది. ఇది మరి క్లియర్గా అర్థమవుతుంది కదనయ్యా. $140 పర్ బ్యారెల్ ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో 70 రూపీస్ ఉన్న లీటర్ పెట్రోలు మీకు సగానికి సగం ప్రపంచ మార్కెట్లో పడిపోతే, $70 $60 పడిపోతే ఇక్కడ 100 రూపీస్ ఎందుకైందయ్యా అన్నా. అని ఏమన్నా, అవన్నీ సర్వాస్తంగా సార్, ఈ తుర్కోళ్ళు చెప్పినట్టు తినాలి ఓవైసీలు అంటాడు, అంటే మోడీ ఉండాలి సార్, డీజిల్ ధర 200 కానీ సార్ అన్నాడు. ఇంకేముంది, ఇక అయిపోయింది, అర్థమైంది కదా. ఇక అంటే ఈ యాంటీ మైనారిటీ హేట్రెడ్ మమ్మల్ని గెలిపిస్తుంది. ఇది సరిపోతుంది. యూపీ కాదు, నేను తెలంగాణలో హైదరాబాద్లో ఇక అందుకొరకు రూపాయి పడిపోతుంది, ఏది పడిపోతాం మాకేంది. భావోద్వేగాలతో ఎన్నికల్లో గెలిచే సమయంలో ప్రజల మౌలిక సమస్యలు ఎక్కడ పోతాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, కేవలం ముస్లింలకే కాదు పెట్రోల్ ధరలు, హిందువులకు కూడా పెరుగుతాయి. రూపాయి పతనం అయితే కేవలం ముస్లింలకే కాదు, కష్టం హిందువులకు కూడా అవుతుంది. రూపాయి పతనం అయితే ఇంపోర్ట్ కంటెంట్ ఉన్న అన్నిటి ధరలు పెరుగుతాయి కదా. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ ధరలు పెరుగుతాయి, మెడిసిన్స్ ధరలు పెరుగుతాయి, అన్నిటి ధరలు పెరుగుతాయి కదా. కేవలం ముస్లింలకే అవుతుంది, అసలు ముస్లింలకే తక్కువ, హిందువులకి ఎక్కువ అవుతుంది కదా. రూపాయి పతనం అయితే అత్యధికంగా నష్టపోయేది హిందువులే, పెట్రోల్ ధరలు పెరిగితే అత్యధికంగా నష్టపోయేది హిందువులే. కానీ ఒక వ్యక్తి ఓటేసేటప్పుడు ఏమంటున్నాడు,
కారణం ఏమంటున్నాడు, ముస్లింలకు బుద్ధి చెప్తాడు కనుక మాకు మాకు బీజేపీకి ఓటేస్తా ఉంటున్నాడు. అందుకే చూడండి, దేశం రూపాయి పతనం వెక్కిరిస్తుంటే పార్లమెంట్ ఏం చర్చించింది? రూపాయి పతనం అవుతుంది, దీనికి కారణాలు ఏంటి, పరిష్కారాలు ఏంటి, రూపాయిని ఎలా నిలబెడదాం చర్చించిందా? దేని మీద చర్చించింది? 2025లో రూపాయి ఘోరంగా పతనం అవుతుంటే, భారతదేశ ఎకానమీకి ఒక మాయని మచ్చగా మారుతుంటే దానిపైన చర్చించకుండా 1937లో వందే మాతరంలో 2 స్టాంజాసా 6 స్టాంజాసా అని చర్చ మొదలు చేశారు కదా. నెహ్రూ ఏం చేశాడు 1937లో? ఇలా మనం ఎంత ఉన్నా 2025లో ఉన్నాం. 88 ఇయర్స్ తర్వాత నెహ్రూ ఏం చేశాడని అప్పుడు చర్చ కన్నా ఇప్పుడు మోడీ రూపాయలు ఏం చేస్తున్నారని చర్చించాలి కదా అంట. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.